విజయనగరం రామనారాయణ ప్రాంగణంలో ఎమ్మెల్యే అదితి గజపతిరాజు వారధి యువ సదస్సును ప్రారంభించారు. వాల్మీకి రామాయణం భావి తరాలకు మార్గదర్శకమని ఆమె అన్నారు. రామాయణంలోని విజ్ఞానాన్ని అందరికీ తెలియజేయడానికి ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే అదితి గజపతిరాజు తెలిపారు. రామాయణ ప్రచార మహాయజ్ఞానికి కేంద్రంగా రామనారాయణం ఎప్పుడూ ఉంటుందని ఎన్సీఎస్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు నారాయణం శ్రీనివాస్ తెలిపారు. గ్లోబల్ ఎన్క్లేవ్ అనేది రామనారాయణ టెంపుల్ గారు శ్రీరాముని మీద ఒక గ్లోబల్ ఎన్క్లేవ్ అనేది ఏర్పాటు చేశారు. శ్రీరాముని గుణాలని నేర్పించాలని, భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో ఈరోజు ఇది పెట్టడం జరిగింది. ఇది 3 రోజులకి జరిపిస్తున్నారు. అయితే మామూలుగా ఇంత ల్యాండ్ ఇంత టౌన్ దగ్గర ఉన్నప్పటికీ అందరూ లేఅవుట్ వేసేసి అమ్మేస్తున్నారు. కానీ వారి కుటుంబ సభ్యులు శ్రీరాముని ఇచ్చిన నాలెడ్జ్, ఈరోజు వాల్మీకి రామాయణంలో ఉన్న నాలెడ్జ్ అంతా కూడా మన భావితరాలకి అందించాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ అద్భుతమైన కాన్క్లేవ్ అనేది ఏర్పాటు చేయటం ఎంతో సంతోషం. నిజంగా మన విజయనగరం ప్రజలందరూ కూడా మీరు చేసిన పనిని మేమందరం కూడా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాము. స్కూల్ పిల్లల్ని కూడా తీసుకొచ్చి మన సాంప్రదాయాన్ని అందరికీ అందించాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా చేయటం ఎంతో సంతోషం అనిపిస్తుంది. అదే మన రామనారాయణం శ్రీమద్ రామాయణ ప్రాంగణంలో యూత్ కాంక్లేవ్ ఆన్ రామాయణ ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్లో జరుగుతుంది. ఈరోజే మొదలు పెట్టడం జరిగింది. ఉదయాన్నే జ్యోతి ప్రజ్వలన వేదపారాయణంతో మన ఎమ్మెల్యే గారు అదితి గజపతిరాజు గారి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించడం జరిగింది. 15 స్కూల్స్, సుమారు 3 రోజులు కూడా 40 స్కూల్స్ వరకు ఒక స్కూల్ నుంచి ముగ్గురిని సెలెక్ట్ చేసి ఒక టీచర్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి 2 నెలల నుంచి ట్రైనింగ్ ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుంది. అది నిర్విఘ్నంగా ప్రారంభం జరుగుతుంది. మీరు ఫ్యూచర్ జనరేషన్స్ అందరికీ కూడా మారల్స్, ఎథిక్స్ తెలియాలని ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. 45 స్కూల్స్ వరకు అటెండ్ అవుతున్నాయి. స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్ ఈ 3 జిల్లాల్లోని అందరినీ వస్తున్నారు, పార్టిసిపేట్ చేస్తున్నారు. ఒక టీచరు, 3 స్టూడెంట్స్, వాళ్ళకి 15 మినిట్స్ సెషన్ ఇస్తున్నాము. ఒకళ్ళు 15 మినిట్స్ మాట్లాడతారు అన్నమాట.